నమస్తే. రంగనాథ్ గారు మనం చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. మన తొలి వెలుగు ఏ చెరువు దగ్గరికైతే వెళ్ళిందో, ఏ గవర్నమెంట్ భూమి కబ్జా జరిగిందని మనం చూపిస్తే అక్కడికి రమ్మని మనం రిక్వెస్ట్ చేశామో అక్కడికి వెళ్ళట్లే. వెళ్ళినా అక్కడ కూల్చివేతలు జరపట్లే. మరి కారణాలు ఏందో, తెర వెనక భాగోతం ఏందో మనకు తెలియదు, కానీ వాళ్ళే చెప్పాలి. సరే, మీరు రావట్లేదు కదా, మీరు ఎక్కడెక్కడైతే కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నారో మేమే అక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి మేము వెళ్ళడంతో పాటు మీరు కూల్చివేసే ప్రాంతం దగ్గరికి కూడా మేము వస్తాం. ఇక మిమ్మల్ని మేము ఫాలో అవుతాం ఎక్కడెక్కడ కూలుస్తారో. మొన్న 3 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టిర్రు. చెరువులను రక్షించాలి, గవర్నమెంట్ భూములు కాపాడాలి. కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్తోని హైడ్రా మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది చాలా తప్పు. మేము భూములను కాపాడొద్దా, చెరువులను కాపాడొద్దా, మనం పర్యావరణాన్ని ఈ రకంగానే ఉంచుకుందామా అని చాలా పెద్ద లెక్చర్ ఇచ్చారు. కట్ చేస్తే 2 రోజులు అయింది. మనం ముందు నుంచి చెప్తున్నాం కదా, వీళ్ళు చాలా క్లియర్గా ఈ మూలకొకటి ఆ మూలకొకటి ఆడో రేకుల షెడ్డు ఈడో ప్రహరీ కూడా సెట్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా కూలుస్తున్నారు. మీరు ఏ చెరువు దగ్గరికే వెళ్ళండి, హైదరాబాద్లో దాదాపు 55 చెరువులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని ఆనాటి ప్రభుత్వం 55 రియల్ ఎస్టేట్ కంపెనీల చేతిలో పెట్టింది. అవన్నీ కూడా బడా రియల్ ఎస్టేట్ సంస్థలు, ఒక రకంగా మాఫియా. సో ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ చెరువులని కాపాడమని వాళ్ళకి ఇవ్వలే. ఏది, గత గవర్నమెంటు, ఆనాడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కేవలం కబ్జాలు చేసుకోండి, చెరువు మీదే మనదే అని చెప్పిండు. సో మనం ఒక్కొక్క చెరువుని చూపిస్తూ ఉన్నాం. నిన్న రంగనాథ్ గారు భగీరథమ్మ చెరువు అని ఉంది. భగీరథమ్మ చెరువు అంటారు, కాజాగూడ చెరువు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది మనం ఎక్కడి నుంచి, కాజాగూడ నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళే దారి ఇది మనందరికీ తెలుసు. ఇది చాలా పెద్ద 300 ఫీట్ రోడ్ మనకు కనబడతా ఉంటుంది. సో మనం స్ట్రేట్గా వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, మనందరికీ తెలుసు. జస్ట్ నా వెనకాలనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, ఇక్కడే చెరువు ఉంటుంది. సో మనకు ఆ బ్యాక్ గ్రౌండ్లో కనిపిస్తున్నది చెరువు అనమాట. ఆ తాటి చెట్లు, ఈత చెట్లు ఉన్న అవతలి భాగం అంతా చెరువు. అయితే నిన్న ఈ ప్రాంతానికి రంగనాథ్ గారు వచ్చి చాలా కన్స్ట్రక్షన్స్ కూలగొట్టారు. మీరు ఒకసారి చూడవచ్చు, అన్నీ కూడా రేకుల షెడ్లు ఇవన్నీ. దాదాపు ఇది సర్వే నెంబర్, అసలు యాక్చువల్గా దీన్ని నానక్రామ్ కూడా అంటున్నారు, కానీ ఇది కాజాగూడ గ్రామం కిందికి వస్తుంది. సర్వే నెంబర్ 18 ఇది. సర్వే నెంబర్ 18, సర్వే నెంబర్ 150, 151, 450 ఇట్లా ఒక 4-5 సర్వే నెంబర్లు ఉన్నాయి. సో ఈ కన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూలగొట్టారు. అయితే మనకు తెలుసు కదా, చెరువు ఉంది అంటే పక్కన ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ చెరువును కట్టబెట్టి ఉంటారు అని. మనం లెక్కలు తీస్తే ఇదే కాజాగూడ చెరువుని మీనాక్షి ఇన్ఫ్రాని, ఈయన కాట్రగడ్డ శ్రీనివాసరావు అని ఎవరో, ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు చెందిన ఈ మీనాక్షి ఇన్ఫ్రా అనే కంపెనీకి ఈ చెరువుని సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. సో ఇది ఒక పక్కన పెడదాం. అయితే మరి కన్స్ట్రక్షన్స్ ఎవరివి, కూలగొట్టినవి? మళ్ళీ మనం మీనాక్షి దగ్గరికి వెళ్దాం. మీనాక్షి ఏ భూమిని క్లెయిమ్ చేస్తూ, ఏ సర్వే నెంబర్లు క్లెయిమ్ చేస్తూ బిల్డింగ్ కట్టింది, ఆ బిల్డింగ్ ఒకసారి చూపించు. ఏ సర్వే నెంబర్లు క్లెయిమ్ చేస్తూ ఈ బిల్డింగ్ నిర్మాణం జరుపుతా ఉన్నది. కమర్షియల్ బిల్డింగు, 19 ఫ్లోర్స్ పైన, 19 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు అండర్ గ్రౌండ్. మొత్తం ఇది కమర్షియల్ బిల్డింగ్. ఇది టోటల్గా ఇది ఆఫీసులకు ఇవ్వబోతున్నారనమాట. సర్వే నెంబర్ 83, 84 అండ్ 87 వీళ్ళు క్లెయిమ్ చేసింది. ఇలా డాక్యుమెంట్ కానీ మొత్తం కూడా దాదాపుగా తప్పుల తడకగా కనిపిస్తున్నది. దీని వెనకాల ఒక పెద్ద కథే నడిచింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు ఆ మీనాక్షిది కొద్దిసేపు మనం పక్కన పెడితే, దీనికి ఆపోజిట్లో సాస్ అని ఇంకొక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇటు పక్కన తౌటికుంటాను ఒక లేక్ ఉన్నది. గిట్ సైడ్ చూపించు, ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు, తర్వాత అది నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాము. సో ఆ ముందు భాగంలో తౌటికుంటాను ఒక కుంట లాంటి చిన్న చెరువు ఉన్నది. ఈ బిల్డింగ్ టోటల్గా దాదాపు ఈ బిల్డింగ్ కానీ అవతల బిల్డింగ్లు అన్నీ కూడా ఎఫ్టీఎల్లోకి వస్తాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడా కూడా ప్రజలు, రంగనాథ్ గారు అంటున్నారు కదా, ప్రజలు ఆక్యుపై చేయని వాటిని మాత్రమే మేము కూలుస్తామని అంటున్నారు. ఓకే, ప్రజలు ఆక్యుపై చేయనివే మేము మీకు చూపిస్తున్నాం. మీనాక్షి ప్రజలకు సంబంధించింది కాదు, కమర్షియల్ బిల్డింగ్, అది వ్యాపారం చేసుకోవడానికి ఆయన ఆ ఫ్లాట్లను వాటిని అమ్మబోతున్నాడు. ఇక్కడ సాస్ అని ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఇది కూడా నేను అనుకోవడం కమర్షియల్ బిల్డింగే, డౌట్ ఏం లేదు. మరి ఇది కూడా లెక్క తేలాలి. అయితే ఇక్కడున్న ఈ భూమి ఈ కూలగొట్టిన దాన్ని చూపించి, ఈ మొత్తం ఈ రేకుల షెడ్లన్నీ కూలగొట్టారు. ఇక్కడ ఒకరిద్దరు కిరాణా షాపులు పెట్టుకున్నారు, లేకపోతే మన ఆవులు బర్రెలని కూడా మేపుతా ఉన్నారు. నేను అనుకున్న ఎక్కువ మంది చూస్తే ఇక్కడ అంతా యూపీ వాళ్ళు వీళ్ళు కనబడితే, సరే వీళ్ళంతా ఇల్లీగల్ ఏమో
అని అనుకున్నా. కానీ ఈ భూమికి సంబంధించిన ఓనర్ ఒక ఆయన వచ్చిండు నా దగ్గరికి. ఇప్పుడు ఈ ఓనర్ ఏం చెప్తున్నట్టు ఇది పంట సాగు చేసేవాళ్ళం మేము, పంట సాగు చేసేవాళ్ళం. సో తర్వాత కాలంలో వ్యవసాయం చేయడం ఆపేసిన తర్వాత మేము ఇక్కడ ఈ రేకుల షెడ్ వేసుకొని బిజినెస్లు చేసుకుంటున్నారట వీళ్ళ పిల్లలు ముగ్గురు, వీళ్ళ కుటుంబ సభ్యులు. మొత్తం 9 ఎకరాలు అంటే 3 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా బిజినెస్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చి కూల కొట్టేసి అవతల పడ్డారు. అలా బర్రెలు కూడా ఉన్నాయి, ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తా. ఏం పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ. ఏ ఊరు మీది? నానక్రామ్ కూడా. నానక్రామ్. ఇప్పుడు ఇది కాజాగూడ, నానక్రామ్ కూడా. ల్యాండ్ కాజాగూడ. ల్యాండ్ కాజాగూడ. మేము నానక్రామ్ కూడా. ఓకే. ఇప్పుడు ఇది ఎవరివి ఇవన్నీ? మాదే. మీదే? మాది ల్యాండ్. ఏంటోళ్ళు మీరు? ముద్రాజులం. ముదిరాజులు. మీరు పుట్టుగా అంత ఇక్కడేనా? ఇక్కడనే నానక్రామ్. లేకపోతే భూమి కొన్నారా మీరు? మధ్యలో 78లో. 78లో కొన్నారు. ఇప్పుడు ఇది మరి ఇల్లీగల్ అనే కూలగొట్టిరు కదా? మా దగ్గర అన్నీ ఉన్నాయి. లీగలా ఇల్లీగలా? అక్రమంగా కట్టిరా అంటున్నాడు. అక్రమంగా రేకులు చేయడానికి మా పట్ట భూమిలో మేము కట్టుకున్నాక. పట్ట భూమి మాది. మీదే భూమి? మాదే భూమి. నా భూమిలో నేను కట్టుకున్నా. ఎఫ్టీఎల్లో ఉందని ఏమన్నా అన్నారా? ఎఫ్టీఎల్ మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆధారాలు, సర్టిఫికేట్ ఉంది, ఎన్ని వస్తుంది. అది టీడీఆర్ ఇచ్చిండు 2 ఎకరాలకు. ఇప్పుడు ఈ రోడ్డు దీంట్లోకి పోయింది కదా, ఇప్పుడు ఈ రోడ్లో నీ భూమి ఉందా? నాదే భూమి అంతా. సర్వే నెంబర్ ఎంత? 18. 2 ఎకరాలు. రోడ్లో కొంత పోయింది. 2 ఎకరాలు 2 గుంటలు. ఎంత పరిహారం వచ్చింది అప్పుడు? నాకు 2 లక్షలు ఎక్సెప్ట్ ఇచ్చారు టీడీఆర్ ఇచ్చారు. అదేడ కట్టుకున్నావు? కట్టలేం అట్లనే ఉంది ఇంట్లో. అట్లనే మళ్ళీ ఏం చేయలేను. ఓకే. ఇప్పుడు ఇదంతా లీగల్ గా మీరు కట్టుకున్నది? మేము కట్టుకున్నాము. మా పిల్లలంతా భక్తులు, మాకేం లేదు. ఏం పని చేస్తున్నారు ఇంట్లో? షాపులు అవి పెట్టుకొని అమ్ముతారు. మెకానిక్ పళ్ళు, గేదెలు, ఆవులు. అంతా యూపీ వాళ్ళు వీళ్ళు కనబడుతున్నారు కదా బయట వాళ్ళు. వస్తారు, పని చేసుకోరా, పని చేసుకొని కొనుక్కపోతారు సామాను. కొంతమంది వండుకుంటారు ఇక్కడ. భూమి అయితే మీదే అంటున్నారు కానీ ఈ కన్స్ట్రక్షన్ మీది తీసేయాలంటారా? తీసేసి నిన్న వచ్చారు బలవంతంగా. నేను వచ్చి మీరు అడిగితే ఏమంటారు? ఇంటి లేరు, వాళ్ళు మాట్లాడతలేరు. కొట్టి చంపుతాము అంటున్నారు కానీ తప్పింది. ఏం చేస్తాం మా మీరు కోర్టులో పిటిషన్ వేసింది ఎవరు? మేము వేసినాం. మీరే వేసారు. కోర్టు ఏమన్నది? గతంలో స్టే ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చి ఎట్లా కూలగొడతారు? 3:30కి ఇచ్చిన నోటీసు పొద్దుగా 9 గంటలకు కూలగొట్టి. ఎట్లా చేస్తాం మేము చెప్పు? ఏ 3:30కి? ముందు రోజు 3:30కి ఇచ్చారు. మేము తెల్లారి 9 గంటలకు కూలగొట్టేసారు. మేము ఇంటికి రాకముందే శురు చేసారు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేది భూమిలో? ఇంతకుముందు వ్యవసాయం ఉండవు, 10 ఏళ్ళ వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం చేసిన? చేసిన. ఏం పండించినావు? వరి పంట పండించిన, జొన్నలు పండించిన, కందులు పండించినాం, పెసాలు పండించినాం. సరే, ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉంది అంటుండేమో? లేదు కదా, ఎఫ్టీఎల్ నేను చూపిస్తా. అప్పుడు అది ఉంది సర్టిఫికేట్ ఎఫ్టీఎల్. కింది నాడు చూపిస్తా. నేను బాగుందా? అన్ని చూపిస్తా. అట్లా నాడు పోదాంపా. సో ఇట్లా వీళ్ళన్నీ ఈ రకంగా గులగొట్టి పెద్ద మనిషిని తీసుకెళ్దాం. సో నేను ఇక్కడ 1970s 70లో నేను ఈ భూమి కొన్నా. 78లో కొన్నా. 9 ఎకరాలు కొన్నారట వీళ్ళందరూ కలిసి. సో ఆ భూమిని వాళ్ళు సాగు చేసుకునేటోళ్ళు. సరే, వీళ్ళు రాను వ్యవసాయం పోయింది, మొత్తం అర్బనైజేషన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. సో దీంతో వీళ్ళు ఇట్లా చిన్న షాపులు వేసుకొని రెంట్కి ఇవ్వడమో లేదా వాళ్ళే బిజినెస్ చేయడమో జరుగుతూ ఉన్నది. ఈడేం పెట్టినావు? దానా ఇస్తుండే. ఈ బర్లా ఎవరి? బర్లా వాళ్ళు నిన్ను అమ్మేసామని కొట్టేసిరాన్ని. నేను పాలు ఎన్ని లీటర్లు అమ్మేది రోజు? 100 లీటర్లు అమ్మేది. 100 లీటర్లు అమ్మేది. ఇప్పుడు ఈ బర్రెలు ఎవరి? మాయావి కూడా పాలు అమ్మేసిన. ఆవులు సార్, ఆవులు ఉన్నాయి. ఆవులు మాయ. ఇక్కడ బర్రెలు ఉండేనా? పాలు ఉండే. ఏం చేస్తాం? ఓకే, ముందుకు వెళ్దామా? ఏంటిది? అటు వెనక్కి పోదామా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏంది? ఇది సాస్ మొత్తం సాఫే. ఇప్పుడు అది ఏంది? తోటికుంట చెరువు కదా, అది అక్కడ ఉంది చెరువు. మరి ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్నా? పక్కకు వస్తుంది. పక్కకు వస్తుంది అంటే కొంత భాగం వస్తుంది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అక్కడ వస్తుంది. బఫర్ జోన్ వస్తుంది. మరి ఇప్పుడు ఇది కూడా కూలగొట్టాలి నీ లెక్కనే? కూలగొట్టలేరు. మరి అంతా పెద్ద వాళ్ళు పోతారు కదా ఇటువైపు నుంచి. మరి అందుకే ఈ రేకుల షెడ్లు ఉండొద్దు అనుకున్నారేమో. ఇటు పోదాం. ఎఫ్టీఎల్ చాలా. కాదు, నాకు ఒక విషయం చెప్పు. ఇక్కడ
ఆగా జరా ఇటు తిరుగు ఇప్పుడు ఇది మీనాక్షి కదా మీనాక్షి ఇప్పుడు ఇదే సర్వే నెంబరు అది నాన్నగ్రామ్ కూడా అది ఎంతో 84 85 ఇది 150 తెలుసు ఇది 150 సర్వే నెంబర్ ఓకే ఇది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు FTL లో ఉన్నారని మీది గులగొట్టిరు కదా ఇప్పుడు ఈ చెరువులకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి పై నుంచి వస్తాయి ఎక్కడి నుంచి ఆ మీనాక్షి పై నుంచి మీ నుంచి పై అక్కడ నుంచి మన ఎప్పుడో కాడికి వస్తాయి మరి ఇప్పుడు ఈ నాలా ఇళ్ళకెళ్ళి వచ్చింది అన్నకెళ్ళి ఉంది ఇళ్ళకెళ్ళి అన్నకి బిల్డింగ్ మోడ్కి వెళ్ళి మీనాక్షిలోకి వెళ్ళి అరే మీనాక్షి కూడా గులగొట్టాలిగా మరి వాళ్ళు గులగొట్టు మనం ఏం చేస్తాం ఓ ఇది రేకులు మన FTL ఉన్నాయి టీఎల్ ఉన్నాయి ఇప్పుడు ఈ రేకులన్నీ FTL ఉన్నాయి మొత్తం FTL ఉన్నాయి ఏది ఇప్పుడు ఈ మీనాక్షి మొత్తం ఈ సైడ్ మొత్తం అందాక ఆన్ దాకా తీయమంటే తీయలేడు ఊరు తీసేయాలి కదా రాయిసుకోకూడదు చంపేస్తా అన్న మళ్ళీ వస్తాయి దిగు చిన్నగా దిగు చిన్నది సో మనకి క్లియర్ పిక్చర్ మన గ్రౌండ్లోకి వస్తే మనకు అర్థమవుతుంది మరి వీళ్ళు ఎవరు రాడనుకుంటాడో లేకపోతే ఎవరు ఏం చేయలేరు అనుకుంటారో అర్థం కాదు ఈ మొత్తం ఈ బ్లూ షీట్ల మీనాక్షి ఇన్ఫ్రాకి సంబంధించిన బ్లూ షీట్లు అన్నీ కూడా FTLలో ఉన్నటువంటివే మనకి ఇంకా ఆ లైన్ ముందుకెళ్తే మనకు కనిపిస్తుంది నాలాను మొత్తం కబ్జా చేసారు ఇప్పుడు ఇది FTLలా ఈ జాలి FTLది FTL మా ల్యాండ్ ఉంది FTL నుంచి 100 ఫీట్ల అవతలకి 100 ఫీట్లు 100 ఫీట్లు బఫర్ బాబరు ఇప్పుడు ఇది ఎప్పుడు ఫిక్స్ చేసిర్రు 2012 13 తెలంగాణ రాకముందా వచ్చినాకనా రాకముందే రాజశేఖర రెడ్డి చేసిండు ముందు పోదాం బా ఊరికా గాడి దాకా పోదాం ఇది పట్టాలే అండి అది కూడా FTL ఉంది ఆ ప్లాంట్ ఇది మొత్తం FTL కాదు ఇప్పుడు ఆ ఎదురుగా కనిపించేది ట్రీట్మెంట్ ప్లాంట్ అదే సివరేజ్ ప్లాంట్ ఇప్పుడు ఆ వెనకాలది రామానాయుడు సివి రావని అది ఇతది రామనాయుడు చెట్లు ఇదేమో మీనాక్షి ఇప్పుడు ఈ రోడ్డు చెరువులనే లేదు చెల్లకెళ్ళి రామనాయుడుకు ఈ చెరువులు ఎట్లా రోడ్డు వేసారు పట్ట భూమి కానీ వేసుకోను అట్లా వేయద్దు కదా మరి వాళ్ళు వేసుకుని అప్పుడు 90 వేసిండు 90 వేసిండు రోడ్డు 34 ఏళ్ళ వేసి ఇప్పుడు మరి ఇప్పుడు ఆ ఫెన్సింగ్ కూడా ముందుకెళ్ళేటప్పుడు లోపల ఇంకో ఫెన్సింగ్ వేసిండుగా అది బఫర్ జాలి వేసి లోపల ఆయన వేసుకున్నాడు ఈ బఫర్ FTL వేసిండు జాలి ఫిక్స్ చేసి ఇప్పుడు అది బఫర్కే రాదా మీనాక్షి ఇన్ఫ్రా యువతలో ఉన్న ప్లేస్ మొత్తం బఫరే అంత బఫరే కదా బఫర్ మరి బఫర్లు ఎట్లా కడతాడు కట్టడానికి లేదు కట్టలేడు ఇంకా కట్టలేడు కాలువ మీద కట్టిండు అంతే ఇవతలది అంతా ఫిక్స్ చేసాడు చెరువు ఒక్క నిమిషం కనబడుతుందా సో ఇది చెరువు మనకు క్లియర్గా కనబడుతుంది మనం ఇప్పుడు చెరువులోనే ఉన్నాము ఆ దూరంలో మనకి కొంత దూరంలో నీళ్లు మనకు కనబడతా ఉన్నాయి చూడొచ్చు మనం ఆ రోడ్డు వెంట వెళ్తే మనకు పూర్తిగా కనబడుతుంది సో నా పాయింట్ ఒకటే ఇప్పుడు వీళ్ళ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టినప్పుడు సరే వీళ్ళది ఇల్లీగల్ అనుకున్నారో FTL అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో వాళ్ళైతే మాకు పట్టా ఉంది అసలు ఇల్లీగలే కాదని అంటున్నారు మరి వీళ్ళకి ఒక న్యాయం ఇక్కడ మీనాక్షి ఇన్ఫ్రాకి ఇంకొక న్యాయమా అని అడుగుతున్నాం ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అసలు ఈ మీనాక్షి ఇన్ఫ్రా పట్టా వీళ్ళు చూపించిన సర్వే నెంబర్లు టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే 83, 84 అండ్ 87 సర్వే నెంబర్లు ధరణిలో చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్నది ఒకేషనల్ ఖాతాలో ఉన్నాయి ఈ సర్వే నెంబర్లన్నీ ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి ఈ సర్వే నెంబర్లన్నీ మరి ఎట్లా చూపిస్తారు సో మేము ఇంకా మాట్లాడాలి ఇంకా ముందుకెళ్దాం అటు సైడ్ రోడ్డు వైపులో వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు ఈ రోడ్డు మన రామానాయుడు వేసిండా సో ఆయన ఏమైనా స్టూడియో ఉంది అక్కడ సో ఇది రామానాయుడు స్టూడియో కోసం అప్పట్లో 90s ఆయన ఈ మట్టి రోడ్డు వేసిండట పట్టాలండి అని ఆ రోడ్ అసలు ఈ రోడ్డు కూడా వేయడానికి వీల్లేదు కానీ ఆనాడు వేసాడు డాంబర్ వేసిరా సో ఇప్పుడు ఇవి మీనాక్షికి సంబంధించినవన్నీ ఇది FTLకే వస్తుందా FTL ఉంది కదా అంత జాలి ఉంది అంత జాలి ఉంది లోపలికి చూడండి జాలి ఇక్కడ FTL జాలి ఉంది ఇక్కడ ఒక్క నిమిషం జాలి ఎవరు కట్టిరు FTL గవర్నమెంట్ వేసింది ఇది గవర్నమెంట్ ఎందుకు వేసింది వాళ్ళు కట్టుకున్నారు లేదు జాలికి FTL గవర్నమెంట్ వేసింది మరి గీడో జాలి దీని వెనక దీనికి అనుకొని అట్లా పోయింది తిరిగి అట్లా ఇట్లా ఇది
వెళ్ళి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ ఫిక్సా బఫర్ ఫిక్సా? లేదు ఎఫ్టీఎల్ ఫిక్స్ ఎఫ్టీఎల్ ఇది ఫుల్ ట్యాంక్ మరి ఎఫ్టీఎల్ అంటే అవతల బఫరే కదా. బాబుని మరి 100 ఫీట్లు ఇప్పుడు ఆయన అంతా దాని పార్కింగ్ కోసం ఆయన అవసరాల కోసం వాడతాడు కదా. 100 ఫీట్లు వదిలేసి కట్టుకుని అంటుండు. కాలువ కూడా చూపిస్తాడు. ఆ. ఆ. సో ఇక్కడ ఏది ఇక్కడ ఈడ సో అసలు టోటల్గా 100 మీటర్ల అవతల వరకు కట్టడానికి వీల్లేదు. బఫర్ అంటే అది వదిలేయాలి అట్లా. మరి నువ్వు అంత 100 ఫీట్లు 100 ఫీట్ల బఫర్ లోపల ఉన్న తర్వాత నువ్వు దాని పార్కింగ్ కోసం నీ అవసరాల కోసం వాడతావు. ఎవడిచ్చిండు అధికారం? ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఇది ఓన్లీ నేను ఎఫ్టీఎల్ బఫర్ గురించే మాట్లాడుతున్నా. ఇంకా ఈయన సర్వే నెంబర్ల జోలికే పోలే ఇంతవరకు. ఈయన ఉన్న సర్వే నెంబర్లు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని ధరణిలో చూపిస్తుంది. మరి నీకు రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? ఏ లెక్కనైంది? ఎవడున్నాడు దీని వెనకాల? ఇవి మాత్రం గూలగొట్టం. లుంగీలు కట్టుకున్న వాళ్ళయి, జర దుమ్ము ఉన్నోళ్ళయి, జర తెల్ల బట్టలు వేసుకుంటే కథమే. ఆయన మరి హైడ్రా ఆఫీస్కి రాగానే కింద మీద అయిపోతుంది. అదేంది గోల్డెన్ కీ అని పటాన్ చెరువు అమీన్పూర్లో ఉన్న వెంచరు ఎందుకు గుల్తలేదు? 11:30 రాత్రి మీ ఆఫీస్కి వచ్చిండు గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఆగిపోయా. ఇక రేకుల షెడ్లే దొరికినాయా మీకు? రేకుల షెడ్లు ప్రహరీ గోడలే. అరే ఇవి ఎంతసేపు అండి గూలగొట్టడానికి? ఒకవేళ ఇల్లీగల్ అయితే వీటిని గూలగొట్టండి. ఇట్లాంటి వాటిని ఇవి గూలగొట్టడానికి సమయం పడుతుంది కదా. పోదా లోపలికి పోందా ఒకసారి. దా పెద్ద మనిషి. ఇప్పుడు ఇది నాలా కాదు, ఇది మొత్తం మూసేసారు. మరి డ్రైనేజ్ ఎట్లా? ఇది చెరువు కదా, చెరువులో డ్రైనేజ్ ఉంది. ఏంటిది? ప్లాంట్ కోసం. ఇది కాలువనే కదా. ఈ మొక్కలు కనిపిస్తున్నాయి లోపల గడ్డి. ఏడ నాలా ఉంది ఇప్పుడు? ఒకసారి ఇట్రా. ఏది ఇప్పుడు ఇదంతా చెర్ల మొలిసే ఇదే కదా మొగం. ఇప్పుడు ఇది నాలా కదా. అయ్యో క్లియర్ కనిపిస్తుంది. ఇలా కూడా నీళ్ళే ఉన్నాయి. ఇదంతా నాలానే. ఇప్పుడు ఈ పైనుంచి రావాలా నీళ్ళు? మన ఐఎస్బి ఉంది కదా గచ్చిబౌలి, ఐఎస్బి అవతలకి వెళ్ళి వస్తే నీళ్ళు అవతల నుంచి ఇప్పుడు ఈ నాలా గుండా చెర్లకు పోతాయి. రామోజీరావు బిల్డింగ్ ఆడికెళ్ళి వస్తే నీళ్ళు. ఇప్పుడు ఈ నాలా ఎళ్ళకెళ్ళి ఉంది. ఇప్పుడు ఈయన వెనకాలకి వెళ్ళి వస్తుంది. బిల్డింగ్ వెనకాల నుంచి వస్తుంది. బిల్డింగ్ ముందా ఇది? ఇక్కడ ముందు బాగు ఈ ముందు నుంచి వస్తుంది. ఇప్పుడు నాలా మొత్తం కబ్జా కదా. నాలా మొత్తం మూసేసారు. సో ఇది ఓపెన్ భాగవతం మనకు కనబడతా ఉన్నది. రామానాయుడు స్టూడియో కూడా ఎఫ్టీఎల్ జాలి ఉంది. అన్న కూడా రామానాయుడు స్టూడియో కూడా లోపల ఉంది. జాలి లోపల జాలి ఉంది. మరి కూడా కొట్టలేరు ఇది. మరి ఇది కూడా కొట్టాలిగా. మా కూడా కొట్టి లోపలికి రికార్డుకి పర్లేదు. నా భూమి అయినా పర్వాలేదు. అందరు నాకం చేస్తా. ఇప్పుడు ఏంది రెడీ మిక్స్ ప్లాంట్ ఇది? కాదు రామనాయుడు. ఇప్పుడు ఇది ఎక్కడది? ఇది పట్టం జాలి అట్లుంది. ఎఫ్టీఎల్ ఒక మూలకెళ్ళి అట్లుంది. ఆ చెట్లకి వెళ్ళి ఏం జాలి కట్టుకోండు జంతువులు రాకుండా అట్లుంది. ఆ చెట్లకి వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా ఆ గేట్ కట్టుకుంది. ఎఫ్టీఎల్ జాలి. చెరువు బాగోది. ఇది చెరువు. మా ల్యాండ్ ఉంది. వాడు ఉంది. ఒక వాడు మీ ల్యాండ్ ఉంది. బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తుంది ఆడ. ఇప్పుడు మీ దానికంటే వీళ్ళ దగ్గర ఉందిగా. ఉన్నాయి మరి వీళ్ళ దాంట్లోకి వెళ్ళే నాలా పోయింది. వీళ్ళ దాంట్లోకి వెళ్ళే మొత్తం చెరువు నుంచి నీళ్ళు వస్తాయి. చెరువే. ఇప్పుడు ఆడ బ్లూ షీట్లు ఆ బ్లూ షీట్లు అవన్నీ అవి ఏం తీయలే కదిలియలే. అక్కడ వాళ్ళది అదే ఆడ హాస్పిటల్ అంకుష్ హాస్పిటల్ వాళ్ళది అది వాళ్ళు వదిలేసుకుని అట్నే వాళ్ళ 10 ఎకరాల ల్యాండ్ ముంగడు హాస్పిటల్ కట్టుకొని మిగతా వదిలేసారు. మా పొరలు ఉందంట. సో ఇంత ఓపెన్ దందా నడుస్తుంటే మరి రంగనాథ్ గారికి ఎందుకు కనబడతలేదు ఇదంతా? ఇప్పుడు ఈయన ఈ రైతుది సంబంధించిన భూమి ఆడేనో ఉంది. గీడ్నే చెరువు ఉంది. గిదే నాలా, గిదే మీనాక్షి, గిదే రామానాయుడు స్టూడియో. మరి ఇవన్నీ ఎటు పోవాలా? ప్లాంట్ కట్టించాలని. సరే అదంటే ఎస్టీపీ ప్లాంట్ కట్టిర్లే కానీ మరి ఇదేంది మరి? ఆయన ఇంకొకటి ఏంటంటే ఈ ఎఫ్టీఎల్ బఫర్ పక్కన పెడదాం. ఒక్క నిమిషం ఆగు. ఈ ఎఫ్టీఎల్ బఫర్ పక్కన పెడితే
నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము రీసెర్చ్ చేసి కష్టపడి అసలు ఏంది ఈ కథ, ఈ వ్యవహారం, వీళ్ళు లాలూచి లేనిది ఈ ఈ ఈ కూల్చివేతలు ఇవైతే చేస్తలేరు, ఏదో దీని వెనకాల నడుస్తున్నది అన్న ఉద్దేశంతో ఒక్క నిమిషం ఆగన్న, ఈ సర్వే నెంబర్ల వెనక ఉన్న కథ ఏంటి, ఈ మీనాక్షి ఇన్ఫ్రా చేస్తున్న దందా ఏంటని మేము బయటికి తీసే ప్రయత్నం చేసినాం. ఇందులో భాగంగా ఇక్కడ ఇది రెరా అప్రూవ్ చేసిన డాక్యుమెంట్, ఇది టిఎస్ రెరా, జూమ్ చేయ కొంచెం, ఇదే నా ఎదురుగా వెనకాల ఉన్న బిల్డింగ్ సంబంధించిన డాక్యుమెంట్. ఇది రెరా అప్రూవ్ చేసింది. ద తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ద రిజిస్ట్రేషన్ ఈస్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 5 టు ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్ అండర్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో, ప్రాజెక్ట్ ఎకో పార్క్ బై మీనాక్షి, సర్వే నెంబర్ 83, 84 and 87, ప్లాట్ నెంబర్ ఆఫ్ సైట్ ఎట్ షేర్లింగంపల్లి, రంగారెడ్డి. విలేజ్ ఏదిరా బాబు? విలేజ్ రాయలే, సరే విలేజ్ రాయలేదు ఏదో అనుకుందాం. సర్వే నెంబర్లు ఏమంటున్నారు? 83, 84 and 87. ఇది రెరా అప్రూవ్ చేసింది, ఆ సర్వే నెంబర్స్లో కడుతున్నారని. అండ్ దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రివైజ్డ్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, ఇందులో కూడా వీళ్ళు 83, 84 and 87 సర్వే నెంబరే చెప్తున్నారు. నానక్రామ్గూడ విలేజ్ కిందికి వస్తుంది. ఇది 12,693 గజాలు, అంటే దగ్గర స్క్వేర్ మీటర్స్, అంటే దగ్గర 3 ఎకరాల భూమి. ఇందులో 4 సెల్లార్, 4 స్టిల్ట్ అండ్ 19 అప్పర్ ఫ్లోర్స్. ఇది కమర్షియల్ బిల్డింగ్ అని చాలా క్లియర్గా ఇందులో ఉన్నది, మనం చూడొచ్చు. ఈ బిల్డింగ్ ఏంటి అంటే కమర్షియల్, టోటల్ కమర్షియల్ బిల్డింగ్ ఇది. నెక్స్ట్ ఇది పక్కన పెడితే ఇది ఈసీ కాపీల్లో కూడా నానక్రామ్గూడ రెసిడెన్షియల్ లొకాలిటీ, సర్వే నెంబర్ 83, 84, 87 అని వీళ్ళు ఈ ప్లాట్ల రూపంలో దీన్ని కొనుగోలు చేసిరు. స్క్వేర్ యార్డ్స్ అట, స్క్వేర్ యార్డ్స్ రూపంలో, ప్లాట్స్ రూపంలో కొనుగోలు చేసిరు. 4,840 చదరపు గజాల చొప్పున ఇది కొనుగోలు చేసిరు. 83, 84 and 87 మాకు వచ్చిందని అంటున్నారు. ఏనంటే దీని డెప్త్లోకి వెళ్ళదలుచుకోలే, ఈసీ డెప్త్లోకి. నాకు ఒకటే డౌట్ వచ్చి, అసలు ధరణిలో ఏముందని చూసిన. ధరణిలో ఏముందని చూస్తే ఇది ప్రోబిటెడ్ లిస్ట్, ప్రోబిటెడ్ ల్యాండ్స్ ధరణిలో. మీరు ఈ క్షణం ఓపెన్ చేసిన ధరణి ల్యాండ్లో నానక్రామ్గూడ రంగారెడ్డి జిల్లా కొట్టండి, షేర్లింగంపల్లి మండలి కొట్టండి, విలేజ్ నానక్రామ్గూడ అని కొట్టండి. దీంట్లో క్లియర్గా నానక్రామ్గూడ ఎవరిది ల్యాండ్, అదర్ సర్వే నెంబర్ ఎంత? 83 కదా, 83 క్లెయిమ్ చేస్తున్నాడు కదా ఆయన. 83 సర్వే నెంబర్ ఎందులో ఉంది? ఔటర్ రింగ్ రోడ్డు. ఏమని చూపిస్తున్నది? రోడ్డుకు పోయింది. 83/1 లేదు, 83/1 కానీ ఏ కానీ పీ కానీ లేదు. 83నే క్లెయిమ్ చేస్తున్నాడు. ఎవరు? మీనాక్షి అదే క్లెయిమ్ చేస్తుంది. ధరణిలో కూడా అదే చెప్తున్నది. ఏమనుంది? రోడ్ అని ఉంది. అంటే ఎవరిది? గవర్నమెంట్ భూమి. రోడ్డుకు పోయిందని చెప్తున్నారు. నానక్రామ్గూడ దెన్ సేమ్ 84/1 ఉంది, 84/2 ఉంది. ఏమనుంది? రోడ్ అని ఉంది. ఇది ప్రోబిటెడ్ లిస్ట్లో ఉంది. నానక్రామ్గూడ హౌస్ నెంబర్ సైట్స్ 87/2 సర్వే నెంబర్, ఇది పట్టా భూమి అని ఉంది. ఏది? ఇది 87 అన్నది. మళ్ళీ ఇందులో 87/2 1 ఉంటే ఒకటి కనబడుతూనే లేదు, అది పక్కన పెడదాం. మరి ఇప్పుడు నేను 83, 84 క్లెయిమ్ చేస్తున్నాను కదా. ఇంతకుముందు నేను టిఎస్ రెరా చూపించిన కదా, దాంట్లో 83, 84, 87 క్లెయిమ్ చేస్తుంది కదా. మరి ఇందులో ధరణిలో చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది కదా. మరి ఇది ఎట్లా? ఈ క్లారిటీ ఎవరు ఇవ్వాలా? హైడ్రా గవర్నమెంట్ ల్యాండ్స్తో పాటు చెరువులను కూడా రక్షిస్తామన్నారు కదా. మరి రోడ్లో పోయిన భూమిని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? ఎక్కడుంది ఇది? నేను క్లియర్గా రాసుకొచ్చిన సర్వే నెంబర్ 83కి సంబంధించిన జూమ్ చేయి. సర్వే నెంబర్ 83కి సంబంధించిన ఖాతా నెంబర్ 200013005. ఇది వొకేషనల్ నోషనల్ ఖాతా, సారీ ఇది నోషనల్ ఖాతా. నోషనల్ ఖాతా అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల లెక్క ఇది. ఈ నోషనల్ ఖాతా నెంబర్ అనేది లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు ఒక విలేజ్లో ఒక 2,000 మంది రైతులు ఉంటే ఆ 2,000 మంది రైతుల భూములకు ఒక్కొక్క ఖాతా నెంబర్తో పాటు మిగిలిన ఆ భూములు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వ భూములు, అవన్నీ నోషనల్ ఖాతాలో పెడతారు. అవన్నింటిని ఒక అకౌంట్ కింద, ఒక ఖాతా కింద తీసుకుంటారు. అట్లా సర్వే నెంబర్ 83 మీరు నోషనల్ ఖాతా ఓపెన్ చేస్తే ధరణిలో 83 ఖాతా నెంబర్ 200013005 మొత్తం విస్తీర్ణం గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది, నేచర్ ఆఫ్ ల్యాండ్. నేను క్లియర్గా మీకు స్క్రీన్ షాట్స్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సర్వే నెంబర్ 84/1 ఉంది, 84/2 ఉంది. సో కానీ 84/1/2/1 అని కూడా ఎక్కడ క్లెయిమ్ చేయలే. ఎవరు? ఈ మీనాక్షి. కేవలం ఆయన 83, 84, 87 అనే క్లెయిమ్ చేస్తున్నాడు. 84/1, 84/2 కూడా సేమ్ ఖాతా నెంబర్ 200013005 కిందనే ఉన్నాయి నోషనల్ ఖాతాలో. సేమ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే గౌట్ ల్యాండ్ అనే చూపిస్తున్నది. దెన్ 87/2 విషయానికి వస్తే ఇది ఖాతా నెంబర్ మారింది 300000101. నేచర్ ఆఫ్ ల్యాండ్ కొడితే గవర్నమెంట్ ల్యాండ్ అనే వస్తుంది.
మరి అక్కడ మాత్రం ప్రోబిటెడ్ దాంట్లో పట్టా అని కనిపిస్తున్నది. మరి ఇది ఎట్లా? దీని క్లారిటీ ఏంది? ఎవరు ఇవ్వాలి క్లారిటీ? అంటే ఎవడు దీన్ని చూడడు, అంత ఎవరికి సీన్ లేదు, ఎవడు ఇదంతా చెక్ చేసేది అని అనుకుంటున్నారా? ఎట్లా ఏ రకం? మరి దీని క్లారిటీ ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ భూమిలో ఉందా లేదా, మరి ధరణిలో లేకపోతే ఏమైనా తప్పు రాసిర్రా, ఎవరు చెప్పాలి దీనికి? టోటల్గా డాక్యుమెంట్సే క్రియేట్ చేసిరు దొంగలు. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చెరువులను లేపేసారు, గవర్నమెంట్ భూములను లేపేశారు. బంజేరీ డ్రామా ఇక మీ వల్ల కాదు ఇది. మీరు హైడ్రాతోని చెరువులను కాపాడేది లేదు, గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడేది లేదు. ఈ హైడ్రా వల్ల ఇంకా వాన్ దగ్గర వీని దగ్గర ఉన్న సొమ్ము మళ్ళీ మీ జేబులకు పోడు తప్ప ఇంకొకటి లేదు. డైరెక్ట్గా జర్ర అటు ఇటు బుల్డోజర్ తిప్పంగానే డైరెక్ట్ హైడ్రా ఆఫీసులో ప్రత్యక్షం అవుతారు. మరి ఆడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థమవుతలేదు. ఈ పాపులారిటీ కోసం, ఇమేజ్ కోసం, టీవీల్లో కనిపించాలన్న దానికోసం కూల్చకండి అయ్యా బాబు. ఉపయోగం లేదు వీటి వల్ల. ఇప్పుడు మీరు ఏం సాధించారు కూలగొట్టి? ఆయనదే భూమి. ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ఏమంటుంది? జనాలు ఉన్నదాన్ని మేము కూల్చామంటుంది కదా. ప్రతిపక్షాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి కదా, మిగతా పార్టీలు కానీ సంఘాలు కానీ. మరి జనాలు ఉన్నారు కదా దీనిలా, భూమి వాళ్ళదే కదా. సో ప్రజలారా, ఇది వాస్తవం. మన ఫీల్డ్లోకి వస్తే మనకు అర్థమవుతున్నది. మీనాక్షి కబ్జా చేసిండు, రామానాయుడు కొడుకులు రామానాయుడు కబ్జా చేసిండు, ఇది కూల్చట్లేదు. దీని ఎదురుగా తౌటి కుంట అని ఇంకొక కుంట ఉన్నది, ఆ పక్కన సాస్ అనే ఇంకొక డెవలపర్స్ ఆయన కొంత భాగం అందులోకి వెళ్ళి కబ్జా పెట్టిండు. అటుపోతే ఆడ బ్లూ షీట్లు కనిపిస్తున్నాయి. మీరు రోడ్డు మీద సెలెక్టెడ్గా ఉన్న భూములు ఎందుకు కూలగొట్టిరు? రేపొద్దున టీవీలో పెద్ద వార్త వస్తుందనే. ఖాజాగూడలో 300 ఫీట్ల రోడ్డు పక్కన పెద్ద కట్టడాలు కూల్చేసిన రంగనాథ్ అనగానే జనం జయహో అంటారనా? దయచేసి డ్రామాలు బంద్ చేయండి. చేతనైతే ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియా బిల్డింగ్లు కూలగొట్టండి మీకు దమ్ముంటే. మీరే అన్నారు కదా ప్రజలు ఆక్యుపై చేసిన కూలగొట్టమని. ఇది ఆక్యుపై చేసిరా, అది ఆక్యుపై చేసిరా? పర్మిషన్స్ ఉంటే కూలగొట్టరట మళ్ళా. మరి ఇలా పర్మిషన్ ఉందిగా, అన్నీ వీళ్ళకు పట్టా భూమే కదా, వాళ్ళ భూమిలో వాళ్ళే వేసుకున్నారు కదా. ఏదో చిన్న వైలేషన్ జరిగితే జరిగి ఉండొచ్చు, దీనికంటే పెద్ద వైలేషన్ అది. సో ఇప్పటికైనా ఇమీడియట్గా మీరు మీ నిర్ణయాలని, మీ ఆలోచనలను వెనక్కి తీసుకోవాలి. హైడ్రా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రినే అంటున్నాం. కానీ మీ నిర్ణయము ఇది తెర వెనక వేరే దానికోసం అన్నట్టుగా అర్థమవుతున్నది. ప్రజలు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. ప్రజలు హైడ్రా తీసుకొచ్చిన స్టార్టింగ్ డేస్లో అప్రిషియేట్ చేసిర్రు. రేవంత్ రెడ్డిని తీసుకుపోయి 45 ఫ్లోర్లు ఎత్తున నిలబెట్టిరు, కుసబెట్టిరు. ఇప్పుడు మీరు 10వ ఫ్లోర్ దగ్గరికి వచ్చిర్రు లాస్ట్కి. మొత్తం లోపలికి పోకుండా చూసుకోండి. ఇట్లాంటి ఆఫీసర్లను పక్కన పెట్టండి. ఇలా వల్ల కాదు ఇది. ఎందుకంటే వీళ్ళు గత జిల్లాల్లో ఉన్నప్పుడు పనిచేసిన వ్యవహారాలు అన్నీ తెలిసిన విషయాలే. ఇంకా వాటి జోలికి పోతే ములుగు దగ్గర నుంచి వరంగల్ దగ్గర నుంచి మొత్తం తీస్తే లెక్కంతా బయటకు వస్తుంది. ఖచ్చితంగా మేము వేటాడుతూనే ఉంటాం. ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ ఇట్లాంటి రియల్ మోసాలు జరిగినా, పేద ప్రజలు నష్టపోతున్న సందర్భం మనకు కనిపించినా ఖచ్చితంగా ఆ ప్లేస్లో మేము ఉంటాం. సర్వే నెంబర్ ఎంత? 18. ఇప్పుడు ఈ మీనాక్షి ఎందులో ఉంది? మీనాక్షి బొప్పడిచూలోనే కనిపిస్తుంది కదా సార్. మీకు వచ్చే దారి అక్కడ నుంచి రోడ్డు మొత్తం వచ్చే దారి మొత్తం బంద్ చేసారు. నీళ్ళు వచ్చే దారా ఇది? ఈ నీళ్ళు చెరువు నిండేది, రోడ్డు మొత్తం బంద్ చేసారు మళ్ళీ. మరి మీరు ఇప్పుడు 118లో ఉన్నారా మీరు? మీరు కూడా FTL లోనే ఉన్నారు, అందుకే కొట్టినామంటారుగా. మాది ఎఫ్టీఎల్ చూపెట్టారు సార్, చూపెట్టి తీసుకొని మీ ఆస్తి ఉంటే మాకు ఇచ్చారు. మళ్ళీ ఎందుకు కొట్టారు? మాది చూసి చూడలేదు కదా, మా పేపర్ చూస్తే కదా మీకు తెలిసేది. మరి చెప్పు. మీకు మొత్తం పట్టా గిట్ట అంతా ఉన్నదా? మాకు అన్ని లేకపోతే సార్ మేము ఇన్ని రోజులు మాకు గవర్నమెంట్ ఎందుకు రాసిస్తుంది సార్? రోడ్లో 2 ఎకరాలు పోయింది. రోడ్డుకు 2 ఎకరాలు పోతే మీకు TDR ఇచ్చినట్టు ఇచ్చింది లేదా? మీరు కనుక్కోర్రి, గవర్నమెంట్ కనుక్కున్నాక మాకు చెప్పరు సార్. ఇంకా ఇవి కూడా కూలగొట్టాలిగా మళ్ళీ కట్టాలి. ఎందుకంటే సౌండ్ పార్టీ కదా సార్, వాళ్ళ దగ్గర పోరు కదా, మాలాంటి దగ్గర తొక్కుతారు బుడతల. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? పుట్టి పెరిగిందే ఊరు సార్ ఇది. ఇదంతా ఎట్లుండే అప్పుడు? ఇంతకు ముందు ఆగు లేకుండా కింద మొత్తం మాగాడి వేస్తుంటే వ్యవసాయం చేసిన పొలాలు ఇవన్నీ. అది